టైమ్ 24/7 మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అఖిల్ నడవడం మాట్లాడడం రాని రోజుల్లోనే తెరంగేట్రం చేసిన హీరో. తన బోసి నవ్వులతో అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సిసింద్రిగా చెరగని ముద్ర వేసుకున్నాడు. అక్కినేని మూడో తరం నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉండే యూత్ స్టార్ కి సినీ ప్రయాణాన్ని ఒక్కసారిగా చూసి కింగ్ అక్కినేని నాగార్జున అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కేవలం ఏడాది వయసులోనే 1995లో సిసింద్రి అనే సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చాడు. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు, అఖిల్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2014లో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీగా నిలిచిన మనంలో గెస్ట్ రోల్లో తలుక్కుమన్నాడు. ఇక అప్పటికే తన సోదరుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా రాణిస్తున్న టైంలో 2015లో అఖిల్ సినిమాతో అఖిల్ హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. వివి వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాతలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయినప్పటికీ డెబ్యూ హీరోగా అఖిల్ కు భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అలాగే అక్కినేని వారసుడికి స్క్రీన్ ప్రెజెంటెన్స్ మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో రెండో సినిమాలో హలో అంటూ పలకరించాడు అఖిల్. ఏవేవో కలల కన్నా అంటూ సింగర్ గా మారాడు. అయితే ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగానే మారింది. ఇదే క్రమంలో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అక్కినేని హీరోగా నిలబెట్టింది. అఖిల్ తన శక్తినంతా దారబోసిన టాలెంటెడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆశించిన సక్సెస్ అందకపోవడం దురదృష్టం అనే చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం అఖిల్ కు కాస్త ఊరటనిచ్చింది. 50 కోట్లకు పైగా వసూళ్లతో సాధించి సక్సెస్ రుచి చూపించింది. ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని తీవ్రంగా కష్టపడ్డాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ సినిమాతో వచ్చాడు. మరి బంపర్ హిట్ అవ్వలేదు, కానీ సినిమాను కొన్న బయ్యర్లు మాత్రం సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఈ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో అదే జోస్ తో సురేందర్ రెడ్డితో చేతులు కలిపి ఏజెంట్ సినిమా చేశాడు. 2 ఏళ్లు ఒళ్ళు ఊహనం చేసుకొని కష్టపడి ఏజెంట్ సినిమా ఊహించని రేంజ్ లో డిజాస్టర్ అయింది. అఖిల్ కష్టం అంతా బూడిదలో వేసిన పన్నీరైపోయింది. అసలు ఈ సినిమా చూస్తుంటే సురేందర్ రెడ్డి అయినా దర్శకం వహించాడా అనే డౌట్ రావడం పక్కా. ఎందుకంటే సురేందర్ రెడ్డి ఫ్లాప్ సినిమాలు సైతం బాగుంటాయి. అలాంటిది ఏజెంట్ సినిమా చూస్తే మాత్రం తలనొప్పి వచ్చేసింది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అంటే ఫైనల్ రన్ లో కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకోలేకపోయింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇటీవల ఓటీటీలోకి వచ్చేసిన ఏజెంట్ సినిమా అక్కడ కూడా పెద్ద డిజాస్టరే అయ్యింది. ముఖ్యంగా ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత అఖిల్ పై చాలా విమర్శలే వచ్చాయి. ఆయన ఇక సినిమాలు మానేసి ఏదైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ విమర్శలు చూసి డీలా పడిపోకుండా కసితో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈసారి కాస్త గ్యాప్ తీసుకొని పక్కా మాస్ మసాలా స్టోరీస్ ని ఎంచుకున్నాడు అఖిల్. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ను ఓకే చేశారు అఖిల్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అఖిల్. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లెనిన్ చిత్రంపై అంచనాలు భారీగానే పెంచాయి. తమన్ బీజిఎం సినిమాకి మంచి అసెంట్ నే ఇచ్చింది. ఇక మొదటగా ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీగా అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. ఇక ఆదిలోనే హంసపాదు ఉన్నట్లు షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకుంది. శ్రీలీల తప్పుకోవడానికి గల కారణాలేమైనా లెనిన్ షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూ ఉంది. మధ్యలో అఖిల్ పెళ్లి వలన ఇంకొంత ఆలస్యం అయింది. ఒకానొక దశలో అసలు లెనిన్ షూటింగ్ జరుపుకుంటుందా అనేది కూడా ఎవరికి తెలియదు. ఎప్పటి నుంచో శ్రీలీల ప్లేస్ ను భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేస్తుందని టాక్ నడిచినప్పటికీ ఇప్పుడు భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70% షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో శ్రీలీల వెళ్లిపోయినా అఖిల్ మంచి హీరోయిన్ నే పట్టుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక భాగ్యశ్రీ సైతం వచ్చిన దగ్గర నుంచి హిట్ అందుకున్నది లేదు. మరి ఈ ముద్దుగుమ్మ అఖిల్ కి ఒక మంచి విజయాన్ని అందించే భాగ్యాన్ని కలిగిస్తుందో లేదో చూడాలి. పవర్ఫుల్ గా సాగే ఈ పాత్రకి నాగార్జున అయితే బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
ఇప్పటికే ఆయనకి కథని వినిపించగా ఇంప్రెస్ అయిన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నాగార్జున తన పెద్ద కొడుకు నాగ చైతన్యతో కలిసి బంగారు రాజులో నటించగా ఈసారి చిన్న కొడుకుకు అఖిల్ తోనూ నటించడం అంటే ఖాయం అనిపిస్తోంది. ఈ దెబ్బతో అఖిల్ బ్యాడ్ లక్ అంతా పోయి తొలి హిట్ అందుకుంటాడని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియురాలు జైనబ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ లో ఆమె మెడలో 3 ముళ్ళు వేశారు. ఇక ఈ పెళ్లి వేడుకకి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగ చైతన్య తన సతీమణి శోభితా ధూళిపాలతో కలిసి సందడి చేశారు. ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోలు అఖిల్ సతీమణి జైనబ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల అఖిల్ జైనబ్ జంటగా ఎన్టీఆర్ బొమ్మర్ది నార్ని నితిన్ పెళ్లి వేడుకల్లో సందడి చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.